మన దేవుడు గొప్ప దేవుడమ్మా, పరిశుద్ధ దేవుడు, పవిత్రమైన దేవుడు. అందరినీ కూడా ఆ రీతిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. పాపిని వెతికి పాపిని రక్షించి పరిశుద్ధినిగా చేసి వాడుకునే దేవుడు. 1 కొరింథీ 1:29 మనం ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండాట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలమ్మా. ఇంత పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడమ్మా? ఇప్పుడు గవర్నమెంట్ లో వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే ముసలోళ్ళని తీసుకుంటారా? ఎందుకు పనికిరాని వాళ్ళని తీసుకుంటారా? ఒక స్కూల్ చూడండి, స్కూల్లో ఉద్యోగం రావాలంటే టీచర్స్ సాధారణంగా అందరూ యవనస్తులను తీసుకుంటుంటారు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలు, వాళ్ళు చాలా పని చేయగలరు, బలవంతులు, వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు. ఈ మధ్య వచ్చినటువంటి యవనస్తులకి చాలా తెలివి ఉంటది, చాలా చక్కగా మరి ఆపరేట్ చేయగలరు, ల్యాప్టాప్, ఇవన్నీ చూస్తారు కదా. హాస్పిటల్స్కి వెళ్ళండి, నర్సెస్ యాక్టివ్గా ఉండాలంటే యవనస్తులను, కొంచెము వృద్ధాప్యం రాగానే వాళ్ళని తీసి పడేస్తారు. ఎందుకంటే బలం లేదు, శక్తి లేదు, అంత పని చేయాలా, చేయలేకపోతున్నారు అని. ఈ రీతిలాగా దేనికైనా సరే యవనస్తులు అని వాళ్ళనే కోరుకుంటున్నారు, తెలివైన వాళ్ళని. ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉందమ్మా, పోటీగా చదువుతున్నారు. చిన్నపిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళకి ఏమి చెప్పనవసరం లేదు. వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలకి ఆ సెల్ ఫోన్ ఎట్లా చేయాలో వాళ్ళు చేస్తారు. మరే ఇదేంటో చూడరా అంటే గబగబ వచ్చి టకటకా చేసేస్తారు. అంత జ్ఞానము. మరి ఎవరిని ఏర్పరచుకుంటారు? జ్ఞానం కలిగిన వాళ్ళని, తెలివైనటువంటి వాళ్ళని, అందంగా కనిపించే వాళ్ళని, పై రూపము చక్కగా ఉండే వాళ్ళని చూసారా, ఎన్ని చూస్తారు. కానీ ఈ యొక్క యేసయ్య అందరికన్నా వ్యతిరేకమైనటువంటి దేవుడు, వ్యతిరేకమైనటువంటి రక్షకుడు. రక్షకుడు అంటే ఒకరిని రక్షించాలంటే వాళ్ళకి ఎంత బలం ఉండాలా? యూదులు ఏమనుకుంటున్నాడు? రక్షించే రక్షకుడు అంటే చాలా బలంగా ఉండాలా, ఆ రాజవంశంలో పుట్టాలా, అట్లాంటి వాళ్ళే రక్షకుడు, అటువంటి వాళ్ళే యూదుడు, అటువంటి వాడే యూదుడు అని గొప్పగా ఆలోచించి అసలైన రక్షకుణ్ణి వాళ్ళు నిరాకరించారు. కాదు, యేసయ్య ఏం చెప్పారంటే, ఇప్పుడు రక్షకుడు అంటే ఎవరన్నా చెయ్యి వేశారంటే ఆ రక్షకుడు ఏం చేయాలంట? చెయ్యిని నరికేయాలంట. మన దేవుడు అట్లా కాదు, ఆయన దీనుడు. ఆయన మన కోసం దరిద్రుడు అయ్యాడు, మన కోసం పాపి అయ్యాడు, మన కోసం శక్తిహీనుడైపోయాడు సిలువలో. అది రక్షకుడు. అది మనుషులకి అర్థం కాకుండా చేతగాని దేవుడు అని పేరు పెడుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే బలవంతులను సిగ్గుపరచడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడంట? బలహీనులను ఏర్పరచుకున్నాడంట. లోకంలో బలహీనులను ఏర్పరచుకున్నాడంట. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని ఏర్పరచుకున్నాడంట. కాబట్టి ఒక సేవకుడు గాని సేవకురాల్ని గాని దేవుడు ఏర్పరచుకున్నాడంటే వాళ్ళెంతో బలహీనమైనటువంటి వాళ్ళని ఏర్పరచుకొని ఆయన బలపరిచి ఉన్నతంగా వాడుకుంటున్నాడు.
చూసారా, మన దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడు, నీచులను, మరి ఎన్నిక లేనటువంటి వారిని. చూసారా, ప్రభువా నేను చేయగలను, నేను చేస్తాను, నాకు జ్ఞానం ఉంది అంటే నువ్వు పక్కనుండు అంటాడు దేవుడు. అది కాదు ఆయన కోరుకునేది, దీన హృదయం కలిగిన వారిని, ఎన్నిక లేనటువంటి వారిని. దేవుడు నీచులను, ఎవరన్నా నీచులను ఏర్పరచుకుంటారమ్మా? చూసారా, లోకానికి వ్యతిరేకంగా దేవుడు ఏర్పరచుకొని వాళ్ళని పరిశుద్ధులుగా చేసి, శక్తిమంతులుగా చేసి, ధైర్యముగా చేసి, వాళ్ళని ఉన్నతమైన మెట్టులో పెట్టి, ఎవరికి భయపడకుండా, మరణానికి కూడా భయపడకుండా దేవుని కొరకు నిలబడేటట్టుగా బలపరిచాడు. దేవుడు అట్లాగా బలపరిచి వాడుకున్నాడు. ఎన్నడూ కూడా నువ్వు అనుకోకూడదు, నాకు చదువు లేదు, అందం లేదు, ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. ఇవి కాదమ్మా యేసయ్య చూసేది. గొర్రెల కాపరి అయిన దావీదు అయ్యను మహారాజు. చూసారా, ఏమి చూసి దేవుడు? గొర్రెలు కాచుకుండే దావీదు అంత పొడుగ్గా కూడా ఉండడంట, వాళ్ళ అన్నలు ఆజానుభావులు. కానీ ఈ దావీదు మాత్రం పొట్టోడంట. చూసారా, కానీ దేవుడు ఇశ్రాయేలీలందరినీ ఏలడానికి ఒక గొప్ప వ్యక్తి. అంటే అందరేమనుకుంటారు, అమ్మో సౌలులాగా పొడుగ్గా బలంగా అట్లుంటాడేమో అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? పై రూపాన్ని నేను చూడను, అంతరంగాన్ని నేను చూచే దేవుడు. ఒక వివాహము కొరకు చూడండి, ఏం చూస్తారమ్మా? పెళ్లి కూతురు తెల్లగుండాలా, ఎర్రగుండాలా, పొడుగు జడ ఉండాలా, పెద్ద కళ్ళు ఉండాలా? చూసారా, వెతికి 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 దొరుకుతారు అట్లాంటి వాళ్ళు. కానీ అంతరంగం చూస్తే అప్పుడు తెలుస్తుంది, ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత తెలుస్తుంది. నువ్వు కోరుకున్న మనిషి, కోరుకున్న వ్యక్తి నీకు దొరికింది, కానీ నీ గృహానికి ఆశీర్వాదకరమైనటువంటిది కాదు. తెలిసి ఎంత ఏడ్చినా గాని ఇంకా ఏమీ లాభం ఉండదు. ఎవరిని మనం కోరుకుంటున్నాము, ఎవరిని చూస్తున్నాము? ఏమా, ఒక ఆమె చెప్తుంది, సెలీనా మీ చర్చికేంటి అందరు మామూలు వాళ్ళు వస్తారు, మా చర్చి చూడు కార్లలో దిగుతారు, వాళ్ళ బట్టలు చూడు, వాళ్ళ నగలు చూడు, అసలు ఎట్లుంటారు. ఆమెని ఫెలోషిప్ పిలిస్తే అంత సిగ్గుపడింది. కేరళ ఆమెది. ఇంకా ఆలోచించండి ఎంత బంగారం ఉంటుంది వాళ్ళకి, ఎంత వస్తువులు, బట్టలు, ఇవే వాళ్ళకి కదా. చాలా మంది భక్తులు ఉన్నారు, సాధారణమైనటువంటి చర్చెస్కి వెళ్ళే వాళ్ళకి ఇదే చూస్తారు. మన దేవుడు బలహీనులను చూసే దేవుడు. ప్రభువా నేను ఎన్నిక లేని దాన్ని అంటే నువ్వే నాకు కావాలి, నేను పిరికిదాన్ని ప్రభువా అంటే నువ్వే నాకు కావాలి అంటాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత బలవంతుడు చూడండి. ఎందుకు పనికిరాని వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎటువంటి సాక్షులుగా చేశాడు. ఆయన ఏర్పరచుకున్న శిష్యులు, రాజవంశంలో నుండి వచ్చిన వాళ్ళని ఆయన ఏర్పరచుకోలేదమ్మా, మేధావులను ఆయన ఏర్పరచుకోలేదు. విరిగి నలిగిన హృదయము, నన్ను వెంబడించు అనగానే అన్ని వదిలేసి నమ్మిక విశ్వాసముతోటి ఆయన వెంబడి వచ్చేశారు. శిష్యులందరిలో బలహీనుడైన వాడు ఎవడు అంటే తొందరపడేవాడు, ఆలోచించకుండా మాట్లాడేసేవాడు. ఎవరు అంటే పేతురు. చూసారా, అందరికన్నా ఆయన్ని ఏర్పరచుకొని
అసలు ఎంత ధైర్యంగా అబద్ధాలు ఆడతాడంటే, చూసారా, పిరుకోడు. 1:17 చదివినప్పుడు, చదువమ్మా. నన్ను వెంబడించు. మొట్టమొదట మాట పేతురుతో మాట్లాడింది, నన్ను వెంబడించు. త్వరగా తీయాల. మార్కు 1:17. నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. పేతురుతో చెప్పింది మొట్టమొదట మాట ఏంటంటే, ఫాలో మీ, నన్ను వెంబడించు. ఆఖరి మాట కూడా ఏమని చెప్పాడంటే, యోహాను 21:22లో, యోహాను 21:22లో, యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. నీవు నన్ను వెంబడించు. చూసారా, పేతురుకి చెప్పిన మాట, నువ్వు నన్ను వెంబడించు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు. ఎంత మంది వాళ్ళ బలహీనతలు, వీళ్ళని బలహీనతలు చూసి, నేను గుడికి రాను, నేను ఇక్కడికి రాను, అక్కడికి రాను. దేవుడు అంటున్నాడు, పేతురుకే చెప్పాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, నువ్వు నన్ను వెంబడించు. చూసారా, ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు. వాడు అయినప్పటికీ మరి దేవుడు మార్చి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, సరిచేశాడు. దేవుడు సరిచేసి, అసలు ఎన్నిసార్లు పడిపోయాడమ్మా, ఎన్నిసార్లు తుట్రిల్లాడు, ఎన్ని అబద్ధాలు ఆడారు. కానీ దేవుణ్ణి మాత్రం వదలలేదు. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడా? లేదు, అక్కడే ఉన్నాడు. యేసయ్యనే హత్తుకొని ఉన్నాడు ఆఖరి వరకు కూడా. ఇప్పుడు మనలో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే, పేతురు వలె పశ్చాత్తాపడితే దేవుడు నిన్నెన్నడూ వదిలిపెట్ట. ఆ పశ్చాత్తాపం ఉండాలమ్మా. పేతురులాగా వాళ్ళని వీళ్ళని చూసి అట్లా కాదు, తొట్టిల్లిపోయి అబద్ధాలు ఆడేసి కరెక్ట్ చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 చదువమ్మా. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చూసారా, దేవుడు అంటున్నాడు, ఇంత బలహీనమైనటువంటి వాణ్ణి దేవుడు అంటున్నాడు, పాతాళలోక ద్వారములు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు, నువ్వే నా సంఘాన్ని కడతావు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. బలహీనమైనటువంటి పేతురుతో యేసయ్య ఎంత పెద్ద వాగ్దానం చేస్తున్నాడో చూడండి. ఏమా, అంత బలహీనమైనటువంటి వాణ్ణి యేసయ్య బలపరిచాడమ్మా, బలపరిచాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు? యేసయ్య చెప్తున్నాడు, నీకు పాతాళ లోకము, మరి నీకు పాతాళలోక పరలోక రాజ్యము
యొక్క తాళం నీకు ఇస్తున్నా, నువ్వేది బంధిస్తావో అది బంధింపబడుతుంది, దేన్ని నువ్వు విప్పుతావో అది విప్పబడుతుందని దేవుడు అంత పెద్ద వాగ్దానం చేసి ఆ తర్వాత ఏమని చెప్తున్నాడు యేసయ్య? 21వ వచనం నుండి చదువమ్మా, 23 వరకు చదువమ్మా. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. చాలమ్మా. అట్లా నన్ను హింసిస్తారు, శాస్త్రులు నన్ను హింసిస్తారు, చంపబడతాను అన్ని చెప్తుంటే తట్టుకోలేకపోయాడు. పక్కకి చెయ్యి పట్టుకొని పక్కకి లాగి గద్దిస్తున్నాడంట దేవుణ్ణి. నీకెన్నడూ ఇట్లాంటివి జరగకూడదు ప్రభా అని గద్దించాడంట. ఎందుకు ప్రభా ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు జరగకూడదని గద్దిస్తే వెంటనే దేవుడు ఏమన్నాడు? సాతానా, నా వెనుకకు పొమ్ము అంటే పేతుర్ని సాతాను అన్నాడా? ఏమా, అంత పెద్ద పేతుర్లో సాతాను ఉంటదా? ఏమా, సాతానా అని నన్ను పిలిచావేంటి ప్రభువా? ఎంతో మంది ప్రార్థన చేస్తుంటే వాళ్ళలో నుండి సాతానుడు బయటకు వస్తుంటే వాళ్ళు అస్సలు నమ్మరు, నమ్మలేకపోతారు. పేతుర్లో ఉన్నటువంటి సాతానుడు నీలో నాలో ఉండడమ్మా? ఎందుకన్నాడు సాతానా వెనక్కి పో అని? సాతాను తన వ్యతిరేకమైన మాటలు మాట్లాడగానే సాతానుడు పట్టేశాడు. వెంటనే యేసయ్య సాతాన్ని గద్దించాడు. పేతుర్ని కాదు గద్దించేది, పేతుర్ని కాదు గద్దించింది, సాతాన్ని గద్దించాడు. నేను రక్షణ పొందాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను మరి చందాలు ఇస్తున్నాను, నేను డబ్బులు ఇస్తున్నాను, దేవుడు బిడ్డలతో ప్రతిసారి ప్రార్థన చేయించుకుంటున్నాను, నాలో ఎందుకుంటాయి చీకట్లు అని నువ్వు అనుకోవచ్చు. ఏమా, నీలో కొంచెం ఈర్ష్య వచ్చిందనుకోండి, కొంచెం కోపము, మనసు కష్టం వచ్చిందనుకోండి, సాతానుడు దూరిపోతాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి సౌలు దావీదును చూసి ఏంటమ్మా ఏమొచ్చింది ఆయనలోకి? కొంచెం ఈర్ష్య, చెడు చూపు వచ్చిందంట, అంతే. ఉద్దేశము 2 సార్లు సమూయేలు అభిషేకించాడు. మామూలు అభిషేకం కాదమ్మా, 2 సార్లు అభిషేకించాడు. చూసారా? అయినా గాని కొంచెం ఈ చెడు, ఈ ఈర్ష్యపు చూపు రాగానే, అది ప్రభువా నన్ను క్షమించు, దావీదు గొల్యాతుని చంపి ఇశ్రాయేలీల్ని రక్షించాడు, అయ్యో నేను ఇట్లాంటి తలంపు ఎందుకు వచ్చింది ప్రభువా అని అనుకొని ఉండింటే కథ వేరుగుండేది. కానీ ఎంతకీ ఆ ఈర్ష్య ఎంత పెద్దదైపోయిందంటే, ఆ చేదైన వేరు ఎంత పెద్దదైందంటే ఎట్లన్నా దావీదుని చంపేయాలా అనే కాడికి వచ్చాడు. గొల్యాతుని చంపలేకపోయాడు గాని దావీదుని చంపడానికి చూస్తున్నాడు. చూసారా? సున్నతి లేనటువంటి గొలియాతుని చంపడానికి గజగజ వణికాడు సౌలు.
కానీ అభిషేకింపబడినటువంటి దావీదుని పట్టేసి పిల్లలందరూ కూడా యుద్ధంలో చనిపోయారు. ఒక్కరోజే చనిపోయారు. దేవుడు దావీదుని కాపాడుతూ వచ్చాడు. నాకు ఇష్టానుసారమైనటువంటి వాడు అని దేవుడు తన విషయమై సాక్ష్యం చెప్పాడు. వస్తాయి మనలోకి, మనసు కష్టాలు వస్తాయి, రావని చెప్పను. వస్తాయి. వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? టక్కని ఫోన్ చేసి, సిస్టర్ తెలుసా, ఆ సిస్టర్ నన్ను ఏమన్నదో తెలుసా, ఇంకిట్లా 10 మందికి చెప్పే వరకు కూడా నీకు శాంతి ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా? యేసయ్య దగ్గరికి వెళ్ళాలా? ప్రభువా, మరి నన్ను ఒకవేళ అన్నా గాని నాకు నీ ఓర్పు, నీ సహనము, నీ ప్రేమ నాకు దయచేయి. నాకైతే లేదు ప్రభువా అని నువ్వు పోరాడాలా. దేవుడి సన్నిధిలో పోరాడాలా. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని క్షమించాలంటే ఎంతో కష్టంగా ఉంటది. కానీ పగ తీర్చుకొనుట నీ వంతు కాదని దేవుడు చెప్తున్నాడు. వదిలేసాయి. నిన్నెవరన్నా మోసం చేశారా? నీ వస్తువులు తీసుకున్నారా? నీ ఆస్తిని తీసుకున్నారా? దేవుని నిమిత్తమై నువ్వు మౌనంగుండు. దేవుడు పోరాడతాడు. అక్కడికి పరిగెత్తి దేవుడి బిడ్డల దగ్గరికి వెళ్ళమ్మా. దేవుడి బిడ్డల సలహా తీసుకో. నీ సొంత జ్ఞానం కాదు. ఇది చెయ్యొచ్చా, ఇట్లా తలంచచ్చా నేను అని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా. పగ తీర్చుకోవద్దు, పగ పెట్టుకోవద్దు ఎవరి మీద కూడా. సాతానుడు వచ్చేస్తాడు. ఈ బిడ్డ నా స్వభావం కలిగింది, నేను ఇంకా 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 చెడు తలంపులు పెట్టేస్తాను, ఇంకా విషము పోసేస్తాను, పూర్తిగా నాశనము చేసేస్తాను అని వస్తాడు. వెంట్రుకంత స్థలం ఇచ్చావంటే వచ్చేస్తాడు. నీ హృదయంలోకి వస్తాడు, నీ గృహంలోకి వస్తాడు, నీ గృహంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అటాక్ చేస్తాడు. అందుకని బహు జాగ్రత్తగా ఉండాల. పేతురైతే ఎన్నో తప్పులు చేశాడు, కానీ మరి ఆయన యేసయ్యని మాత్రం వదలలేదు, ఎదిరించలేదు యేసయ్యని. ఏంటి ప్రభువా నన్ను సాతానా అంటావా? ఎదిరించాడా? ఎదిరించలేదు, తగ్గించుకున్నాడు. అర్థం కాలేదు. నన్ను హింసిస్తారంటే ఏంటి? యేసయ్య రాజులకి రాజు, యూదుల రాజు అని మేమనుకుంటుంటే నన్ను చంపేస్తారంటాడేంటి అని అనుకున్నాడు. తొందరపడ్డాడు. చేయబట్టుకొని పక్కకి తీసుకొని వెళ్ళి గద్దించాడంట. యేసయ్యని గద్దించాడంట. చూసారా? సాతానుడు అంత గుడ్డితనంలోకి తీసుకొని వచ్చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదు. నువ్వు ఎంత విరోధంగా పోరాడుతున్నావో నీకు తెలీదు. ఎప్పుడు ఆ యొక్క సాతాను యొక్క స్వభావం వచ్చినప్పుడు నీకు తెలీదు. అంత గుడ్డితనం కలుగజేస్తాడు. జాగ్రత్తగా ఉండాల. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఇదిగో తలుపు యొద్ద నిలిచి నేను తట్టుచున్నానంటే ఏంటి? మన ఇంటి దగ్గర తలుపు దగ్గర తట్టడం కాదమ్మా, హృదయాన్ని తడతా ఉంటాడు. విను, ఈ యొక్క తప్పు నీలో ఉంది, విను, సరి చేసుకో, లేకపోతే సాతానుడు నిన్ను జల్లిచ్చేస్తాడు, ఎందుకు పనికిరాందానుగా చేసేస్తాడు, నిరుత్సాహం పెట్టేస్తాడు. చూసారా? పెద్ద పెద్ద భక్తులే నిరుత్సాహము, డిప్రెషన్ వచ్చి ఎంతో సేవ పాడైపోయింది. ప్రవక్తల్ని కూడా నిరుత్సాహం అనేటువంటి ఆయుధం వాడాడంట పడగొట్టడానికి.
కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు నిలబడ్డారు. నీకు నాకు శోధన రాకుండా ఉండదమ్మా. ఏదో ఒక తలంపు పెట్టేస్తాడు, చెడు తలంపు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, నేనే కరెక్టు, నా మార్గమే కరెక్టు అనేటట్టుగా సాతానుడు నీలో పెడతాడు, బీజం వేస్తాడు. అది వెంటనే నువ్వు నిద్రపోతున్నప్పుడు, ఆత్మీయంగా నిద్ర మత్తులో ఉన్నప్పుడు గురిగింజలు వేసి వెళ్ళిపోతాడు. మెలకువగలిగి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎన్ని గురిగింజలు వేసేస్తున్నాడు నీలో. ఎంతమంది మీద నీకు మనసు కష్టం వచ్చేస్తుంది, ఎంతమందిని క్షమించలేకుండా ఉన్నావు. యేసయ్య పేతురు పక్కనున్నాడు, ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నాడు. కానీ యేసయ్య మాత్రం తన్ని క్షమిస్తున్నాడు. వరకు చదువమ్మా. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? వెంటనే ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు రాలేవు అంటే చాలా దుడుకు పేతురు, అస్సలు తట్టుకోలేడు. మనసులోకి ఏదొస్తే అది పెదవుల మీద ఉండాల్సిందే. నేనెందుకు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని. చూసారా ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు? నీ వెంట వస్తాను, నీ కొరకు నా ప్రాణం పెడతాను, నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్తున్నానని. వెంటనే దేవుడు ఏమన్నాడు? పేతురు, నువ్వు నా కొరకు ప్రాణం పెడతావా? నా వెంట నువ్వు వస్తావా? ఏమా చూసారా? ఆలోచించకుండా అనేస్తాడు, టక మాట్లాడేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా వస్తాను. నువ్వు రాలేవంటే నేను ఎందుకు రాలేను? నీ కొరకు ప్రాణమైనా పెడతాను. ఎందుకంటే అంతకు ముందు చెప్పాడు కదా యేసయ్య, నన్ను హింసిస్తారు అన్ని చెప్పారు కదా. ఆయన దగ్గర, పేతురు దగ్గర ఏముంటది? కత్తి ఉంటది. ఏంటి? కత్తి ఉంది కదా. యేసయ్యని ఎవరు అటాక్ చేస్తారో నేను చూస్తాను అని చెప్పి, నేను నీ ఎంబడి వస్తాను, ప్రాణము వాళ్ళు నిన్ను అటాక్ చేశారంటే నా ప్రాణం కూడా నీకు ఇచ్చేస్తా అంటే దేవుడు ఏమని చెప్పాడమ్మా? కోడి నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు, ఒకసారి కూడా కాదు పేతురు, 3 సార్లు బొంకుతావు. ముమ్మారు చెప్పక ముందు కోడి కూవిద్దని నీతో నిశ్చయముగా చెప్తున్నానని గమ్మునైపోతాడు. ఇదేంటి? యేసయ్యను ఎరగనని నేను అంటానా? ఏమా చూడండి, లూకా దేవుడు చెప్పిన మాట నిజమా కాదా? లూకా 22వ అధ్యాయము 54 నుండి 62 వరకు చదువమ్మా. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట్టు లేచి అతని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండేనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేనతని ఎరుగనను. మరికొంతసేపటికి మరి ఒకడు అతని చూచి,
నీవును వారిలో ఒకడవనగా పేతురు పోయి నేను కానెను. ఇంచుమించు ఒక గడి అయినను తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చూసారా, అక్కడే యేసయ్య ఉన్నాడు. ఏమా, దూరం నుండి ఏమన్నాడు? నేను నిన్ను వెంబడిస్తాను, నీతోనే వస్తాను, నా ప్రాణం నీ కొరకు అర్పిస్తాను అన్ని చెప్పాడా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? 54లో పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. దూరంగా ఉండి యేసయ్యని వెంబడిస్తున్నాడంట. యేసయ్య దగ్గర లేడు, ఆ ప్రాంతాల్లోనే లేడు, దూరంగా ఉన్నాడు. అమ్మో, నన్ను కూడా ఏమన్నా చేస్తాడు. ఎంత పిరుకోడో చూడండి. మాటలు చూస్తే నా ప్రాణమైనా నీకు ఇచ్చేస్తా. కొంతమంది అట్లా మాట్లాడుతుంటారు, కానీ చేసే కార్యాలు వేరుగుంటాయి. మాటలు ఎంతో తీయగుంటాయి. పేతురు కూడా అదే బలహీనత. యేసయ్య అంటే ఇష్టం నిజమే, కానీ మరణ భయం వచ్చేసింది. నన్ను కూడా ఇట్లా కొడతారా, నన్ను కూడా ఇట్లా అరెస్ట్ చేస్తారా, నన్ను కూడా ఇట్లా చంపేస్తారా అని భయం వచ్చి దూరంగా ఉండి యేసయ్యని చూస్తున్నాడు. యేసయ్య పేతుర్ని కూడా చూస్తున్నాడు. యేసయ్య వదిలిపెట్టలేదు, పేతుర్ని గమనిస్తానే ఉన్నాడు. కానీ ఎన్నిసార్లు బొంకాడమ్మా? 3 సార్లు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3ఓసారి బొంకి అబద్ధమాడి ఇంకా మాట్లాడుతుండగా వెంటనే కోడి కూయగానే గప్చుప్ అయిపోయాడు. అమ్మా, యేసయ్య చెప్పినట్టుగా నేను 3 సార్లు ఆయన్ని కాదన్నానే అని వెంటనే యేసయ్య వైపు తిరిగి పశ్చాత్తాపడ్డాడంట. చూసారా, ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఎంత ఏడ్చాడంటే, మరి యేసయ్య పేతురు వైపు చూచెను అంటే ఆయనకి సమీపంలోనే ఉన్నాడు. పేతురు వైపు చూడగానే పేతురు యేసయ్య వైపు చూసి నన్ను క్షమించు అని ఎంత ఏడ్చాడంటే, ఎంత పశ్చాత్తాపడ్డాడు అని అనుకోలేదు. యేసయ్య నేను తప్పు చేశానని ఎంత సంతాపబడి ఏడ్చాడు. కుమిలి ఏడ్చాడంట. చూసారా, మనం తప్పు చేసినప్పుడు ఊరికే సిస్టర్ నన్ను క్షమించండి, మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా ఏదైనా అన్నట్లయితే నన్ను క్షమించి కాదు. అదేంటమ్మా, నీకేం తెలియనప్పుడు నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేయలేదు, ఏమన్నా చేసినట్లయితే అంటున్నావు, నీకే తెలీదు నువ్వేం చేశావు, ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు? నువ్వు అడుగుతున్నావు గాని దేవుడి వైపు తిరిగి చూసి సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపడి క్షమించు ప్రభువా అని నువ్వు అడగకుండా ఊరికే పెదవులతో నువ్వు ఒప్పుకుంటే అదే తప్పు 100 సార్లు నువ్వు చేస్తావు. నువ్వు పశ్చాత్తాపడకుండా ఎవరిని క్షమాపణ అడగద్దమ్మా, అది నీకు అలవాటైపోద్ది. అందరిని అట్లాగే అడుగుతుంటావు, కానీ హృదయం మాత్రం అట్లాగే ఉంటది. ఎందుకంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడలేదు, ఏదో నీ మనసాక్షి నిన్ను గుచ్చింది కాబట్టి, అమ్మో
నేను వెళ్ళి క్షమాపణ అడిగేస్తే ఇంకా నా వంతు అయిపోద్ది అని నువ్వు అనుకుంటున్నావే గాని నువ్వు నిజంగా పశ్చాత్తాపడలేదు దేవుడి సన్నిధిలో. నువ్వు పశ్చాత్తాపడకుండా అడిగినట్లయితే అది నీకే మేలు చేయదు. చూసారా, ఎవరినన్నా చూడక మనం తొక్కిన ఓ సారీ అంటాం, దానికోసం మనం ఏం పశ్చాత్తాపడము. తప్పు జరిగింది సారీ అని అంటాం. కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం నువ్వు మాట్లాడిన విషయాలు అన్ని ఆలోచించుకో. నువ్వేం మాట్లాడావు, ఏం ప్లాన్ చేసావు, ఎట్లాగ ఫోన్లు చేసావు, ఇవన్నీ ఆలోచించుకొని ప్రభువా ఒక్కొక్కటి నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని నువ్వు పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించని అడగాల. దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నానులే, దేవుడికి తెలుసులే, వాళ్ళకి చెప్పానంటే వాళ్ళు ఎంతో బాధపడతారు కాబట్టి నేను చెప్పను, మంచి కోసమే నేను చెప్పడం లేదు. కాబట్టి సాతానుడు ఎన్నో నీలో తీసుకొని వస్తాడు. ఎందుకు? నువ్వు ఆత్మలో ఇంకొంచెము పశ్చాత్తాపడి ఇంకొంచెం లోతుకి వెళ్ళనీయకుండా చేస్తాడు సాతానుడు. తిట్టని చీ అన్ని వెళ్ళి చెప్పాల్సిందే కదా. నేను రక్షణ పొందేటప్పుడు నేను చెప్పాను, దేవుడితో ఎంతో ఆర్గ్యూ చేశాను. ఎందుకు? నాలో ఉన్న గర్వము వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయలేదు, క్షమాపణ అడగనీయలేదు. ఎప్పుడైతే నీకు కష్టంగా ఉంటుందో ఒప్పుకోవడము, అప్పుడు నువ్వు ఉపవాసం ఉండి పోరాడి జయం పొంది వెళ్ళి నువ్వు అడుగు, మరలా నువ్వు అట్లాంటి తప్పు చేయవు. ఊరికే కొంచెం కన్నీరు కాచేసి అయిపోయిందని అనుకోవద్దు. దేవుడు మనం చేసే ప్రతిదీ ముద్రిస్తున్నాడు, ఇనుప గంటంతో రాస్తున్నాడు. ఆయన రక్తము నీ మీద పడితేనే ఆ యొక్క పాపము తుడిచివేయబడుతుంది, దాని మీద జయము నీకు వస్తుంది పశ్చాత్తాపడితే. పేతురు మళ్ళా ఎప్పుడు కూడా నేను యేసయ్యని అరగనని అనలేదు. చూడండి ఎందుకు ఇట్లాంటి తప్పులు చేస్తున్నాడు అంటే పేతురులో సరైనటువంటి ఆత్మ లేదు. చూసారా, ఎన్నో యూదులు, పేతురు యూదుడు, సమరయులంటే వాళ్ళకి పడదు. అంటే వాళ్ళు లో కాస్ట్ పీపుల్ అన్నట్టుగా, తక్కువ కులం వాళ్ళు, మమ్మల్ని ముట్టకూడదు, నేను పరిశుద్ధుణ్ణి, అపవిత్రమైనది ఏది నేను తినను, అట్లా నేను పెరిగాను. అట్లాంటి స్వనీతి పేతురులో ఉంది. అందుకనే యేసయ్య శిష్యులందరినీ తీసుకొని వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడి అక్కడ కూర్చొని ఆమెని నీళ్ళు అడిగి ఇవన్నీ జరిగినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోతాడు. యూదుడైనటువంటి యేసయ్య సమరయ స్త్రీతోటి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, అసలు వాళ్ళ గాలి మనకి తగలకూడదు కదా, వాళ్ళని అంటకూడదు కదా. దేవుడు ఎందుకు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు? ఈ శిష్యులకి నేర్పించడానికి. సమరయ స్త్రీని దేవుడు క్షమిస్తే తను కూడా యూదురాలుగానే అయిపోతుంది, మనలాగానే అయిపోతుంది అని నిరూపించడానికి ఆ స్త్రీ దగ్గరికి తీసుకొని, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ ఒక్కసారి యేసయ్యతో మాట్లాడగానే ఆ జీవజల నది ఆమెలో పారి పరిగెత్తుకొని వెళ్ళి అప్పుడు వరకు పిరికిగా బావి దగ్గరకు వచ్చేటువంటి సమరయ స్త్రీ ఎక్కడ లేని ధైర్యంతోటి ఆ పట్టణంలోకి పరిగెత్తుకొని వెళ్ళి అనేక మందికి చెప్పింది, రండి నేను చేసిన పాపాలన్నీ నాకు చెప్పినటువంటి ఆ వ్యక్తి మెస్సయ్య కాదా, రండి చూడండి అంటే వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారంట. అప్పుడు శిష్యులకి నేర్పిస్తున్నాడు,
చూడు ఈమె సమరయ స్త్రీ, కానీ మనము వాళ్ళని కూడా ప్రేమించాలా అని నేర్పిస్తే అసలు పేతురుకి ఎంత లోపలికి వెళ్ళిందో తెలీదు, ఎంత అర్థమైందో తెలీదు. యేసయ్య ఎప్పుడు ఎట్లాగే చేస్తుంటాడు, అన్ని వ్యతిరేకంగా చేస్తుంటాడు అనుకున్నాడో ఏమో తెలీదు. చూసారా, అప్పుడు యేసయ్య మరణించిన తర్వాత అపోస్తల కార్యానికి మనం వచ్చినప్పుడు పేతుర్ని యేసయ్య ఎంత బలపరిచాడో చూడండి అమ్మా, ఎంత బలపరిచాడు. ఆ 2వ అధ్యాయంలో వాళ్ళందరూ మేడగదిలో ప్రార్థిస్తుంటే అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద రాలినప్పుడు పేతురు ఒక్కొక్క లేసి ప్రసంగం చేస్తే 5,000 3,000 మంది రక్షింపబడే వాళ్ళంట. 10వ అధ్యాయము మనం చూసుకుందాము. పేతురులో ఉన్న ఈ క్యాస్ట్ ఫీలింగ్, అంటరానటువంటి తనము అనేది పేతురులో కూడా ఉందమ్మా. అంత భక్తిపరుడైన యేసయ్య శిష్యుడైనా కానీ దేవుడు ఊరుకోలేదు. యేసయ్య మరణించి 3వ దినాన పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క పరిశుద్ధాత్మను పంపించి పేతుర్ని, తన శిష్యుల్ని మరలా ఎన్నో కార్యాలు చేసి మరి వాళ్ళని బలపరిచాడంట దేవుడు. ఇప్పుడు 10వ అధ్యాయము మనం చదువుకుంటుండగా 9 నుండి 16 వరకు చదువుతావమ్మా. 9 నుండి 16 వరకు. మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఈలాగు 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. చూసారమ్మా, ఇది మీరందరూ బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలా. దేవుడు 15వ వచనము, దేవుడు పవిత్రము చేసిన వాటిని, లేకపోతే దేవుడు పవిత్రపరిచిన మనుషుల్ని నీవు నిషిద్ధమైన వారని ఎంచవద్దు. 2వ మారు కూడా దేవుడు మాట్లాడాడు. అపవిత్రమైన నా నోట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు ప్రవ్వా, ఈ తినమని అడుగుతున్నావేంటి ప్రవ్వా? అమ్మో, నేను ఎప్పుడు తినలేదు వాటిల్ని, నాకు వద్దు అని చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు, నువ్వు లేచి చంపుకొని 13వ వచనం తినుమని ఒక శబ్దం అతనికి వినబడును. అయితే పేతురు, వద్దు ప్రవ్వా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనన్నడును తినలేదని చెప్పగా, చూసారా, ఎప్పుడు కూడా నేను తినలేదు ప్రవ్వా, ఇది నేను తిన్ను. అరే, నేను పవిత్రపరిచాను, తిను అని దేవుడు చెప్తున్నాడు. ఆహా, ఇవన్నీ అపవిత్రమైనటువంటి అని మైండ్లో పడిపోయింది. దేవుడు తన రక్తంతో కడగబడినటువంటి ప్రతి బిడ్డ ఎటువంటి స్థితి నుండి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా గాని, నీ కులం ఏంటి, నీ పేరేంటి, ఆంధ్రాలో ఎక్కువ మాట్లాడతారంట, నీ పేరేంటి, తర్వాత నీ కులం ఏంటి. చూసారా, దేవుడు ఇక్కడ పేతురుకి నేర్పిస్తున్నాడు. మీటింగ్స్కి వెళ్తారు, అక్కడ కూడా ఈ మాటలు మాట్లాడుతుంటారు. కులం కావాలి మనుషులకి. అరే, క్రీస్తు వారిని పవిత్రపరిచారు,
మళ్ళా కులం ఎందుకు వస్తుంది? సమరయులు అంటరాని మనుషులు అని వాళ్ళు నేర్చుకున్నారు, యూదులు నేర్చుకున్నారు. యేసయ్య వచ్చి అది కొట్టేశాడు. నా రక్తంలో కడగబడినటువంటి వారు, నేను పరిశుద్ధపరచబడిన వారిని నువ్వు ఇంకా ఎందుకు నీ కులం అంటావు? ఈ పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు అప్పుడు బయటపడుద్దమ్మా వాళ్ళ భక్తి. ఎట్లన్నా వాళ్ళ కులం కనుక్కోవాలా, వాళ్ళు మా కులమా కాదా? కులం చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి ఇళ్లల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మీరే ఆలోచిస్తారు. ఒకవేళ అట్లాంటి తప్పు చేసినట్లయితే మీరు అనుభవిస్తారు. అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కులాన్ని చూడడం ఏంటమ్మా? క్రీస్తు రక్తంలో కడగబడ్డా లేదా అబ్బాయి? అమ్మాయి క్రీస్తు రక్తంలో కడగబడిందా లేదా? అది నువ్వు చూడాల. అంతేగాని ఎవరో పురాతనమైన కులాన్ని తీసుకొని వచ్చి అది నువ్వు చూస్తుంటే దేవుడికి ఇష్టమా? ఇక్కడే పేతురు తన శిష్యుణ్ణి దేవుడు గద్దిస్తున్నాడు. నేను పవిత్రపరిస్తే నువ్వు అపవిత్రం అని ఎట్లా చెప్తావు? చూసారా? అపవిత్రమని మనం ఎన్నడూ కూడా చెప్పకూడదు. 25వ వచనంలో ఏముందంటే, అప్పుడు పేతురు ఆలోచిస్తుంటాడు, ఏంటి అని ఆలోచిస్తా ఉండగానే 20వ వచనంలో, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. నీకు సందేహాలు ఏమి రానియద్దు. మీరు అక్కడి నుండి వచ్చారు, మీరు సమరయులా, అయ్యో మేము యూదులము, ఏమి సందేహించకుండా ఎల్లు. అంతే, దేవుడు ఏమి చెప్తాడో అది నువ్వు చెయ్యాల. అప్పుడే నువ్వు ఆయన శిష్యురాలు అవుతావు. ప్రభువా, లోకం ఏమనుకుంటది? మా చుట్టాలు ఏమనుకుంటారు? మా ఇరుగు పొరుగోళ్ళు ఏమనుకుంటారు? నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తుంటే ఎవరు రారేమో. అక్కడ యేసయ్య ఉంటే చాలమ్మా నీకు. కులం కలిగిన వాళ్ళు కొల్లలు వచ్చినా గాని అది నీకు ఏమి ఆశీర్వాదం ఉండదు. దేవుని రక్తంలో కడగబడిన కొద్ది మంది వచ్చిన నీ యొక్క కూతురు యొక్క కొడుకు యొక్క సంసారము ఎంతో సంతోషకరంగా ఉంటది. కులాన్ని చూడద్దు. కులం అనేటువంటిది పెద్ద దయ్యము. అది నువ్వు రక్షణ పొందానని చెప్తా ఇంకా కులాన్ని నువ్వు చూస్తున్నావంటే నీలో గొప్ప దయ్యం ఉందని అర్థం. ఇది బైబిల్ చెప్తున్న మాటలు. కులము అంటరాని మనుషులు అని నువ్వు అనవద్దు. వెళ్ళు, నేను అక్కడికి నిన్ను పంపిస్తా, అక్కడికి వెళ్ళు. సమరయుల దగ్గరికే పంపిస్తున్నాడు పేతుర్ని. ఎందుకంటే పేతురికి భయం, వాళ్ళు అంటుకుంటే వాళ్ళ మురికి గాని వాళ్ళది ఏదన్నా అంటుద్దని పేతురికి ఇంకా భయం పోలా. అందుకని ఎక్కడ బలహీనుడో అక్కడే దెబ్బ కొడుతున్నాడు దేవుడు. అక్కడ బలపరచడానికి బలహీనులను ఆయన ఏర్పరచుకున్నాడు. దేనికి? బలపరచడానికి. అప్పుడు పేతురికి చెప్తున్నాడు, వెళ్ళు, ఏమి మాట్లాడకుండా వెళ్ళు అని 20వ వచనంలో చెప్తున్నాడు. సందేహింపక వెళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్తాడు. ఇది మీరు చదువుకోండమ్మా, ఇప్పుడు టైం లేదు కాబట్టి. పేతురు 25వ వచనంలో, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి. కొంతమంది అనుకుంటారు దేవుని బిడ్డలు కాళ్ళు పట్టుకుంటే మంచిది అనుకుంటారు. తప్పు అది. ఎవరి కాళ్ళు పట్టుకోకూడదు. ఎంత భక్తి పరులైనా గాని వాళ్ళ కాళ్ళను పట్టుకోకూడదు. పేతురు చెప్తున్నాడు,
కొర్నేలికి చెప్తున్నాడు. కొర్నేలి పేతురు వెళ్ళగానే పాదాల మీద పడ్డాడంట. లేపి నువ్వు అట్లా చేయకూడదు అని ఆయనతో చెప్పాడంట. మనం ఎవరి కాళ్ళు పట్టుకోవాలో ఒక్క యేసయ్య కాలు మీదే పడాల, మనుషుల మీద పడకూడదు. కాబట్టి 25 నుండి ఇప్పుడు నీవు లేచి నిలువుము 28 వరకు చదువుతున్నానమ్మా. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చూసారా, ఎవరిని అంటరాని మనిషి అని నువ్వు అనుకోవద్దు. ఎవరిని కూడా నువ్వు తక్కువ కులమోడు అని అనుకోవద్దు. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదు అని దేవుడు నాకు చూపించి ఉన్నాడు, నేర్పించాడంట. అప్పటికే నేర్చేసుకున్నాడు, ఇంకా అర్థమైపోయింది. దేవుడు అన్నాడు, సందేహింపక నేను ఎక్కడ పంపిస్తాను అక్కడికి వెళ్ళన్నాడా? వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు యూదులు కాదు, అందరూ సమరయ్యలే. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి భయం, వాళ్ళ ఇంట్లో సోఫాల మీద కూర్చోడానికి భయం. ఏమా, ఒక సిస్టరు విశ్వాసి అని చెప్పింది. ఇంకొక సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కాఫీ తాగుతారా, కప్పులో తీసుకొని వస్తానంటే, కప్పొద్దులేమ్మా, ఆ టంబ్లర్ ఉంటది కదా కాఫీ, ఏమంటారు దాన్ని, మామూలుగా కప్స్ అమ్ముతారు కదా, పేపర్ కప్స్, డిస్పోజబుల్ కప్స్ అంటే ఏమా, డిస్పోజబుల్. కాబట్టి దాంట్లో పోసియమ్మా అన్నదంట. అదేంటి కప్పు సాసర్లు ఇస్తానంటే ఏంటంటే ఆమెకి అంటూ వీళ్ళ కులము అని చూసింది. వాళ్ళంట ఆమె కులస్తులు కాదంట. చూడండి ఎంత దయము ఆమెలో ఉంది, కానీ ఆమెకి తెలియదు దయం ఉందని. వెంటనే ఆ సిస్టర్కి అర్థమైపోయింది, ఓహో ఈ సిస్టర్ రక్షణ పొందానని చెప్తుంది గాని ఆమె హృదయము మారలేదు. ఇంటికి వచ్చింది, దేనికొస్తుంది? ప్రార్థనకు వస్తుంది. మళ్ళా వాళ్ళ ప్రార్థన కావాలా తనకి, కానీ వాళ్ళ వస్తువుల్లో తాగదంట. వాడినటువంటి డిస్పోజబుల్ కప్పు నాకు ఇయ్యి, పడే యూస్ అండ్ త్రో అనేది ఇంకెవరు వాడరు కదా, ఎవరు వాడుండరు కదా, కప్పు శాస్త్రం వాడుంటారు కదా, ఎవరో తాగుంటారు. అది అపవిత్రం అయిపోయిందంట. ఈమె హృదయమే ఇంత అపవిత్రంగా ఉంది, అదే ఆమెకి తెలియడంలా. చూసారా, ఈ కులం అనేది ఎంత భయంకరమైనటువంటి చీకటి. పేతురుకి ఈ బలహీనత ఉంది. అప్పుడు అందుకని దేవుడు నువ్వు అపవిత్రమని అనద్దు, నువ్వు సందేహింపక వెళ్ళు. చూసారా, కాబట్టి ఆ తర్వాత ఏమంటున్నాడు పేతురు 34వ వచనము 10:34, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభు. నువ్వెందుకమ్మా గీత గీసేది? పరలోకం వెళ్తావా? అక్కడ కూడా నా కులమోళ్ళు అని అనుకుంటావా? ఇది చాలా మందిని నిజంగా ఈ కులము అనేటువంటి చీకటి చాలా మందిని ఆవరించి ఎంతో మరి కుటుంబాలే పాడైపోతుంది. అన్నిల గురించి అట్లా వదిలిపెట్టమ్మా.
నువ్వు మారావని చెప్తూ ఇంకా కులము అనేది నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను దూరంగా పెడతాడు. సాతానుడు నిన్ను హత్తుకొని ఉంటాడు. మేలు చేయడానిక, కీడు వెంబడి కీడు చేయడానికి. చూసారా ఎంత జాగ్రత్తగా ఉండాలి. తన శిష్యునికి నేర్పించడానికి బలహీనమైన పేతుర్ని బలవంతునిగా చేయడానికి. మరి నిన్నొక రాయిగా చేస్తానన్నాడు దేవుడు. ఆ బండ మీద నా సంఘం కడతానన్నాడు. కట్టాడా? రాయిగా చేశాడా? పిరికిగా నన్ను కూడా చంపేస్తారేమో అని భయపడినటువంటి పేతురు ఎంత ఉన్నతమైన మెట్టులోకి వెళ్ళిపోయాడంటే, ఆయన్ని ఆయన భార్యని చంపడానికి యూదుల్ని చంపేటప్పుడు వాళ్ళని పట్టుకొని వీళ్ళు యేసయ్య అంట, మెస్సయ్య అంట, వీళ్ళు మాట్లాడుతున్నారని హింసించినప్పుడు భార్యనంట ఆమెని ముందు రంపము తీసుకొని కోసేశారంట. పేతురు ఎదురుగుండనే కోస్తుంటే పేతురు చూస్తూనే ఉన్నాడు గాని ఆయనకి ఏంటి సంతోషమో, నా భార్య పరలోకానికి వెళ్ళిపోతుంది, యేసయ్యని చూస్తుంది, యేసయ్య దగ్గర ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మినిట్ నేను కూడా చచ్చిపోతాను. అంతకు ముందు 3 సార్లు ఆయన ఎవరో తెలియదు అన్నాడా? ఇప్పుడేమంటున్నాడు? యేసయ్యలాగా నన్ను సిలువెయ్యద్దు, నేను తగను, పరిశుద్ధుడిని అట్లా వేశారు, నన్ను తలక్రిందులుగా వేయండి అని సిలువ తలక్రిందులుగా వేయించుకున్నాడంట. ఎటువంటి ఉన్నతమైన, మరి ఎంత ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొన్నాడమ్మా. ఆ హింసల్ని ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కొన్నాడంటే ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నింపబడ్డాడు గాని కాబట్టి దేనికి భయపడలేదు. ఎటువంటి సేవ చేశాడు. అననీయ సఫేర అబద్ధం ఆడినందుకు, ఆయన దగ్గర, ఆయన ఎదుట అబద్ధం ఆడినందుకు అక్కడే పడిపోయి చచ్చిపోయారు. అంత పరిశుద్ధంగా జీవించాడు. ప్రార్థన చేసుకుందామా? నీ బలహీనతలు ఏంటో నువ్వు ఒప్పుకుంటావా? వదిలేస్తావా? చచ్చే వరకు అయి నాతో ఉంటాయి అని అంటావా? నా కులము, నేను చచ్చే వరకు ఇదే అని అంటావా? ఈ రోజు ఇంతవరకు నువ్వు ఒకవేళ అట్లా అనుకున్నావేమో, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కులము అనేది నాకు ఇష్టం లేదు. నా రక్తంలో కడగబడినటువంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా, ఎటువంటి స్థితి నుండి వాళ్ళు వచ్చినా గాని, నా రక్తము వాళ్ళతో కొన్నాను, నా విలువ వాళ్ళ మీద ఉంది. విలువైనటువంటి వాళ్ళు, నేను విలువనిస్తుంటే నువ్వెవరివి గీత గీయడానికి అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? పశ్చాత్తాపడి ఆ చీకటి నుండి నువ్వు విడుదల పొందుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు, పేతురంత బలహీనుడు ప్రభువా, మాలాంటి వాడే తండ్రి. ఎన్నోసార్లు బొంకాడు, ఎన్నోసార్లు మిమ్ముల్ని గద్దించాడు. అటువంటి వాడిని మీరు ఎంతగా ప్రభువా వాడుకున్నారు తండ్రి. ఈ దినమున మమ్మల్ని కూడా వాడుకోగలరు. మేము సంతాపడి, పశ్చాత్తాపడి, నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైన మార్పు కలిగి ఉంటే ప్రభువా, మీరు మమ్మల్ని కూడా మీరు వాడుకోగలరు. అందుకొరకై మీకు స్తోత్రములు ప్రభువా. నా దయగల తండ్రి, ఎంత ఉన్నతమైనటువంటి ఆ యొక్క మెట్టులో మీరు పేతుర్ని వాడుకున్నారు ప్రభువా. నీకు స్తోత్రములు నా తండ్రి. నా దయగల ప్రభువా, ఈ దినమున ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరకు అడుగుచున్నాను తండ్రి. ప్రతి బలహీనత నుండి విడిపించి లోతుగా పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయమును దయచేయండి. వినేసి ఏడ్చి ఒప్పుకోనిలే అని వదిలిపెట్టనీయద్దు ప్రభువా. ప్రతి బిడ్డ ఒప్పుకొని వదిలిపెట్టాలా.
ఏది కూడా దాచిపెట్టుకోకూడదు. సహాయమును దయచేయండి ప్రభా. నా దయగల తండ్రి, పేతురులో ఉన్న బలహీనత మీకు తెలిసి తండ్రి అన్యుల దగ్గరికి, మరి సమరయుల దగ్గరికి మీరు పంపించారు. కావాలనే పంపించారు ప్రభా. వాళ్ళను కూడా నువ్వు ప్రేమించు అని చెప్పడానికి పంపించారు. అక్కడ మీరు వాడుకున్నారు. అక్కడ ప్రజల మీదకి అభిషేకం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు అక్కడ. తండ్రి, ఏ రీతిగా మీరు వాడుకున్నారు, మీకు స్తోత్రములు ప్రభా. నా దయగల తండ్రి, అటువంటి ఆత్మను నా మీద, మా మీద మీరు కుమ్మరించమని, ఆఖరి దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తానని మీరు చెప్పారు. ఆత్మ లేకపోతే మేము నీ కొరకు నిలవలేం ప్రభా, బొంకుతాం. మాకు తెలీదు, మేము హిందువులమే, మేము క్రైస్తవులం కాదు, ఊరికే నమ్ముకున్నాము అని ఎంతమంది బొంకబోతున్నారో తెలీదు ప్రభా. నా దయగల తండ్రి, ఇటువంటి పిరికితనం నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా. యథార్థంగా ఉండడానికి సహాయం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని, పీడింపబడుతున్న వారిని ప్రభా, చీకటి శక్తులతో పీడింపబడుతున్న వారిని విడుదల చేయడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. సాతాను క్రియలను లయపరచడానికి మీరు వచ్చారు. నేను కాదు ప్రభా, మీరు ఆ చీకటి శక్తుల్ని ప్రభా వెంటనే పారద్రోలి యేసు నామమున వదలమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. వాళ్ళకి మీరు స్వస్థతను దయచేయండి. అనారోగ్యాన్ని పెట్టినటువంటి చీకట్లు వదలాలి ప్రభా, వదలాల. పాపాలు ఒప్పింపబడాల. సహాయం దయచేయమని నా దయగల తండ్రి, విన్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి బలపరిచి ఆ కుటుంబాన్ని మీరు కట్టమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.